నిజాలు తేలాలి నీళ్లు రావాలి అంటూ బీఆర్ఎస్ రేపు కాళేశ్వర యాత్రకు పిలుపునిచ్చింది. దీంతో ఈ పిలుపును తెలంగాణ సమాజం స్వాగతిస్తోంది. అయితే మేడిగడ్డని కాపాడుకోవాలి అంటే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు. మేడిగడ్డ అనేది ప్రజల ఆస్తి అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నిరంతర పోరాట ఫలితంగానే మేడిగడ్డను రిపేర్ చేస్తామంటూ ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ప్రతిరోజు మనం చూస్తున్నాం, అనేక చోట్ల రైతులు ధర్నాలు చేస్తున్నారు. నీళ్లు ఇవ్వాలని, తమ ఆయకట్టు పొలాలని ఎండిపోతున్నాయంటూ కూడా తమను కాపాడాలంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనేక సమస్యలు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పరిణామాలకు సంబంధించి మనం ఇవాళ మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేష్ గారు, అదేవిధంగా అనలిస్ట్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, నిజాలు తేలాలి నీళ్లు రావాలి అంటూ పిలుపునిస్తున్నారు. కంటిన్యూస్గా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాట ఫలితంగానే ప్రభుత్వం నుంచి ఒక స్పందన వచ్చింది. చర్యలు తీసుకుంటాము ఎన్డీఏసీ సిఫార్సులకు అనుగుణంగా అంటూ కూడా ఒక ప్రకటన వెలువడింది. ఎట్లా చూస్తారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు. స్వేచ్ఛ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం అంటే తెలంగాణలో మనం తెలుసుకోవాల్సిన రెండు అంశాలు. ఒకటి ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో నీటి లభ్యత ఏ నదిలో ఉంది? కృష్ణా నదిలో అది 3 yearsకి ఒకసారి వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, లేకపోతే లేదు, దానికి గ్యారంటీ లేదు. కానీ గోదావరిలో నిరంతరం, అది కూడా తెలంగాణ ప్రాంతంలో నిరంతరం నీటి లభ్యత ఉంటుంది. నీటి లభ్యత ఎలా ఉంటుంది అంటే మీకు మహారాష్ట్ర వరకు వచ్చేసరికి వాళ్ళు అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నారు కాబట్టి అక్కడ వరకు మనకు నీళ్ళు ఏం రావు. మహారాష్ట్రలో ఓవర్ఫ్లో అయితేనే మనకు ఎస్ఆర్ఎస్పీ నిండడం జరుగుతుంది, అది అక్కడ వరకు. కానీ ఏదైతే అది మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అది ఆదిలాబాద్ కావచ్చు, ఈ 4 జిల్లాలలో వర్షపాతం నమోదైనప్పుడు అవి ఎక్కడికి వచ్చి ఆగుతాయంటే మేడిగడ్డ దగ్గరికి వచ్చి ఆగుతాయి. ఈ 4 జిల్లాల్లో వర్షపాతం నమోదైనప్పుడు మనం ప్రతి సంవత్సరం చూస్తుంటాం ఆదిలాబాద్లో 100% కంపల్సరీ రెయిన్ఫాల్ ఉంటుంది. అదే క్రమంలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో పడేటువంటి వర్షాలు, కొంత ప్రాంతంలో పడేటువంటి వర్షాలన్నీ కూడా మనకు ప్రాణహితలో నీటి లభ్యత ఉంటుంది. ప్రాణహితలో నీటి లభ్యత ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ అది మేడిగడ్డ దగ్గరికి వచ్చి కలుస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, గోదావరిలో నీటి లభ్యత ఎక్కడ ఉంది అంటే మేడిగడ్డ దగ్గరనే ఉన్నది. కాబట్టి ఆ మేడిగడ్డ దగ్గర మనం దాన్ని నిర్మాణం చేసుకున్నాం. నిర్మాణం పర్ఫెక్ట్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒకవేళ లోపాలు ఉన్నాయంటే కాంక్రీట్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ అక్కడ డిజైన్ చేసేటప్పుడు అంటే మనకున్నటువంటి డేటాతోటి అక్కడ 25 lakhs క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ ఉండేది. దాన్ని ఏం చేశారు, ఇంకొక 3 లక్షలు పెంచి 28 లక్షల క్యూసెక్లకు దాన్ని డిజైన్ చేయడం జరిగింది. కానీ మొన్న జరిగినటువంటి ఏదైతే రైనీ సీజన్లో అకాల వర్షాలతోటి అక్కడ 30 lakhs క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఫ్లో అయింది. ఫ్లో అయిన క్రమంలో ఏమైంది, అక్కడ స్కవరింగ్ యాక్షన్ జరిగింది. ఆ స్కవరింగ్ యాక్షన్కు మనం ఏదైతే అక్కడ డిజైన్ చేసినటువంటి ఉంటుందో ఆ డిజైన్ కిందకించి ఎక్కువ కూడా మనకు పైపింగ్ కావడం జరిగింది, అంటే వాటర్ ఎక్కువ ఫ్లో అయింది. కాబట్టి అక్కడ ఏమైంది, శాండ్ కొంత ఎరోజన్ అయింది. దాన్ని వెంటనే మనం రిపేర్ చేసుకున్నాం. అవి మొత్తం 8 blocks. ఆ 8 blocks-లలో ఏదైతే ఒక బ్లాక్, 7th block ఒకటే, మొత్తం ఉన్నాయి 86 గేట్స్, 85 గేట్స్ ఉన్నాయి. దాంట్లో మనకు ఎఫెక్ట్ అయింది ఎక్కడ అంటే ఒక 3 గేట్ల కాడ ఎఫెక్ట్ అయింది. వాటిని వెంటనే మళ్ళీ మనం రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఏదైతే ఈ 3 నెలల కాలంలో మనకు ఈ 3 నెలలు ఆల్రెడీ డిలే చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఆ ప్రాజెక్టును రిపేర్ చేయాలని ఒక సోయి లేకుండా పోయింది. తద్వారా ఏమైంది, ఇంకొక 3 నెలలు అయితే మనకు మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల రిపేర్ కాదు. కాబట్టి ఒకవేళ ఫ్లడ్ పెరిగిందనుకో డిశ్చార్జ్, ఈ 7th block ఇంపాక్ట్ అనేది మిగతా అన్ని బ్లాక్ల మీద కూడా పడుతుంది. కాబట్టి వెంటనే ఈ 7th block అనే ఒక దాన్ని, ఈ బ్లాక్ను రిమూవ్ అంటే దాన్ని కట్ చేసి సెక్షన్ నుంచి వెళ్ళి ఏదైతే మిగతా సెక్షన్ కనెక్టివిటీ ఉందో ఆ కనెక్టివిటీ ఉన్నటువంటి సెక్షన్ కట్ చేసి ఆ బ్లాక్ను ఫ్రీ చేసి అక్కడ ఉన్నటువంటి గేట్లను మనం కట్ చేసి ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్గా బ్యారేజ్లో గేట్లు మొత్తం లిఫ్ట్ చేసి పెడితే మీకు ఈ రైనీ సీజన్లో ఇంపాక్ట్ ఉండదు. ఎప్పుడైతే రైనీ సీజన్ అయిపోతుందో వెంటనే దాన్ని మనం స్టెబిలైజ్ చేసుకోవచ్చు. అదే క్రమంలో మొన్న అంటే కేటీఆర్ గారు చెప్పినట్టుగా దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ఈరోజు ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో అక్కడ వెంటనే మనము ఎక్స్ట్రా కాంక్రీటింగ్ చేసినాం అనుకోండి, ఆ ప్రాజెక్టు సమర్థవంతంగా నిలుచుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు వచ్చేసి 1,00,000 కోట్లు అని ఒక దుష్ప్రచారం చేశారు. మొన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్ట్లోనే మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే ఇప్పుడు మనకు డ్యామేజ్ అయిందని చూపిస్తున్నటువంటి ప్రాజెక్టు మొత్తం నిర్మాణానికి అయినటువంటి ఖర్చు 4,000 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ రిపోర్ట్ కరెక్టే, అక్కడ ఉన్నటువంటి జరిగిన ప్రాబ్లం కరెక్టే. ఎందుకంటే మనం డిజైన్ చేసిన దానికి ఎక్కువ ఫ్లడ్ వచ్చింది కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం గతంలో ఏమైంది, ధవళేశ్వరం ఆనకట్టలో కూడా జరిగింది.
ధవళేశ్వరం ఆనకట్ట కాటన్ గారు కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి కొత్త ఆనకట్ట కట్టడం జరిగింది. 73 నుంచి 83 మధ్య కాలంలో దాని నిర్మాణం జరిగింది. జరిగిన తర్వాత సేమ్ ఇలాంటి కాళేశ్వరం దగ్గర వచ్చినటువంటి ప్రాబ్లమే వస్తే దాన్ని ఏం చేసారు, ఆప్రాన్ లెంత్ ఇంక్రీజ్ చేసారు. కాబట్టి అదే విధంగా మనం కూడా చేసుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవచ్చు. మన ప్రతి పంట అంటే మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎకరానికి కూడా మనం నీళ్ళు అందించుకోవచ్చు. రైట్ శ్రీనివాస్ గారు, అంటే ఒక సమస్య ఉత్పన్నమైంది, సమస్యకి పరిష్కారం ఉంది, కానీ పరిష్కారం వైపు చర్యలేం లేకుండా కేవలం ఆరోపణలు చేస్తూ ఉంటూ మొత్తం కాళేశ్వరం అనేది దండగా అనే విధంగా ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంటే గతంలో కూడా ఇట్లాంటి సందర్భాలు చాలా వచ్చినాయి. ప్రాజెక్టులకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు సమస్యని పరిష్కరించి రిపేర్లు చేసి మళ్ళీ కొనసాగించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. పదుల సంఖ్యలో అవన్నీ ఉన్నాయి. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే, గత ప్రభుత్వం మీద నింద మోపడానికి కోసమే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి కుట్ర చేస్తుందన్న ఒక వాదన వినిపిస్తుంది. అంటే ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం రాజకీయాలు చేయాలి. రాజకీయాలు ఎవరి కోసం చేయాలంటే ప్రజలకు ప్రయోజనాలు చేకూరే విధంగా ఉండాలి. పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్రం శాస్త్రీయబద్ధంగా రాజకీయాలు చేసి ప్రజలను అభివృద్ధి చేసే పనిచేయాలి. కానీ ఇప్పుడు అధికార పక్షం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మీద ఒక బురద జల్లి ఆ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేస్తుంది. అంటే రేపు పొద్దున అన్న చెప్పినట్టు రేపు పొద్దున వర్షాలు పడతాయి, నీళ్ళు ఇవ్వాలి, రేపు ఒకవైపు వర్ష ప్రభావం తగ్గుతుంది, గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది. దాని మీద దృష్టి పెట్టకుండా, రైతుల అభివృద్ధి గురించి దృష్టి పెట్టకుండా, రైతు బంధు ఇవ్వాలని దృష్టి పెట్టకుండా జరిగింది వాస్తవం. అక్కడ నేను కాదనడానికి లేదు, మీరు అవుననడానికి లేదు. అక్కడ ఏదైతే వచ్చిందో అన్నగారు చెప్పినట్టు ఆ 7th బ్లాక్లో ఉన్న 2-3 దగ్గర బ్లాక్ వచ్చి ప్రాబ్లం అయింది. దాన్ని హౌ టు రిపేర్ అంటే ఎట్లా మనం రెక్టిఫై ముందుకు పోవాలనే దాని మీద ఆలోచించాలి. కానీ నిరంతరం దాన్నే పట్టుకొని ప్రజలను మభ్యపెట్టి గతంలో ఏదో తప్పు జరిగింది, ఆగమాగమైందని దాన్ని తీసుకొస్తే ఏమైతుంది రేపు? మరి 60 ఏళ్ళల్లో మీరు ఈ ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇంత అభివృద్ధి, ఇంత పంట ఎట్లా పండింది? ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే నేను ఏమంటున్నా, తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వారు, చైతన్యమైన అంత ప్రాంతం, వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కడెం ప్రాజెక్టు కొట్టుకపోయిందని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. నేనేమంటున్నా అంటే ప్రజలకు ఏమి కావాలి, రైతులకు ఏమి కావాలి ఒకసారి మాట్లాడినరు, విన్నరు, ప్రజలు చూసిండ్రు, మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు పరిపాలించాలి. అన్నట్టుగా రాజకీయం చేసేది ప్రజల ప్రయోజనాల కోసం అనుకుంటే రాజకీయ కక్ష కోసం ప్రజలకి నష్టం జరుగుతుంది. అదే నేనేమంటున్నా, దాన్ని ఆలోచించకుండా దీన్ని కంటిన్యూ చేయడం వల్ల ఏమైతుందంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికార పక్షం ఏదైతే ఉన్న ముఖ్యమంత్రి గారు ఉన్నారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉన్నారో, దాన్ని ఏం చేయాలి, ఏం చేస్తే రైతులకు నీళ్ళు వస్తాయి, మళ్ళా ఎక్కడ వరంగల్లో, ఎక్కడ నర్సంపేట, ఎక్కడ కేసముద్రం, ఎక్కడ మైబాద్కు ఎట్లా నీళ్ళు వస్తాయని ఆలోచించాలి. నీళ్ళ కోసమే కదా యుద్ధం అంతా, నీళ్ళ కోసమే కదా తెలంగాణ తెచ్చుకుంది. ఈ నీళ్లను నువ్వు ఇయ్యకుండా ఈ నీళ్లతోనే మళ్ళీ రాజకీయం చేస్తే ఎటువైపు పోతావు? మిత్రులు అన్నట్టు ఒకవైపు మెదకు నిజామాబాద్లో పడ్డ వాటర్తో పాటు నీకు ప్రాణహిత కాడ అక్కడ నీళ్ళే లేవు. అక్కడ 158 పెంచితే తప్ప నీకు నీళ్ళు లేవు. అక్కడ చాలా మునిగిపోతుంది. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, పెట్టిన వేసి ఒప్పుకోలేదు. గతంలో మనం మొత్తం చూసినాం, ఆ చరిత్ర అంతా రికార్డెడ్ ఉంది. నేను మాట్లాడు నువ్వు మాట్లాడు కాదు. ఎక్కడ మేడిగడ్డ అక్కడ ప్రాణహిత ఎంటర్ అయిన తర్వాతనే వాటర్ వస్తాయి. నీకు గోదావరిలో వాటర్ అమ్మ ఓన్లీ మేడిగడ్డ నుంచి భద్రాచలం వరకు. ఎందుకు? ఒకటి ప్రాణహిత, రెండవది ఇంద్రావతి, మూడవది శబరి. ఈ 3 నదులు వచ్చిన తర్వాత నీకు ఆంధ్రలో కూడా నీళ్ళు అంతే. ఇక వేరే కాడి నుంచి నీళ్ళు వచ్చే తువ్వనే లేదు నీకు. సో ఇది ఆలోచించకుండా ఊరికే నువ్వు ప్రాణహిత చేవెళ్ళని ఆపేసిన వీడియో కట్టినవు, ఇది క్రాక్ అయింది అంటే ఇదంతా ఏంటంటే రాజకీయం చేయాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఆలోచించేవాళ్ళు. మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేసి రేపు వర్షాకాలంలో నీళ్ళు వచ్చినప్పుడు ఎట్లా నీళ్లు డైవర్ట్ చేస్తారు, ఎట్లా చెరువులు నింపుతారు? ఒకవైపు కుంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. 9 ఏళ్ల కాలంలో అమ్మ మనం ఏ చెరువు అని ఒకటి తెగింది చూసినామా? ఎంత అద్భుతంగా చెరువులు నిండినాయి. ఎట్లా నిండినాయి? మరి అంత ముందు చెరువులు లేవా? ఎక్కడ నీళ్లు రాక పంటలు ఎండిపోయిన పరిస్థితి కూడా లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులు కట్టలే, చెరువులను బాగు చేసింది. సో 60 ఏళ్లకు ఎప్పుడో కాకతీయ రాజులు కట్టిన చెరువులను వర్షాకాలం వస్తే మనం పేపర్లలో అన్ని తెగిపోయినాయి, ఈడ తెగిపోయింది, ఆడ తెగిపోయింది అని ఫోటోలే చూసేవాళ్ళం. ఈరోజు 9.5 ఏళ్లలో ఒక్క చెరువు తెగిన ఫోటో కనిపించాలి. ఎట్లా కనిపించాలి? ఊరుకు చెరువు అనేది ఒక ప్రాణం. మొత్తం కోటి జీవరాశులకు, గొర్రెకు, బర్రెకు, పిట్టకు, పాముకు, ప్రతి పురుకు, ప్రతి జీవరాశికి ప్రాణం. ఆ చెరువును నింపిర్రు. ఎట్లా జరిగింది? అది ఉట్టిన వచ్చినాయి చెర్లకు నీళ్ళు. ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ ప్రాణహిత, ఎక్కడ చేవేళ్ళ, ఎక్కడ మన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తీసుకొచ్చారు కదా నీకు నీళ్ళు వచ్చింది. సో ఊరికే నువ్వు బట్టగాల్చి అంటే నేనేమంటున్నా, రాజకీయాలు చేయాలి, నేను వద్దంటే. కానీ అది ప్రజల అభివృద్ధి కోసం చేస్తే ప్రజలు ఆశిస్తారు. అంతేగాని నువ్వు వచ్చి రైతు బంధు ఇవ్వైతివి, పెన్షన్లు ఇవ్వైతివి, నువ్వు ఏం హామీలను ఆ హామీల మీద పనిచేయి.
నేను అద్భుతంగా అపోజిషన్ పార్టీ కూడా స్పష్టంగా హౌస్లో చెప్పింది. కేటీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, సభలో కేసీఆర్ గారు మీరు అద్భుతంగా పరిపాలించండి, మళ్ళీ 5 ఏళ్ళు కూడా తీసుకోండి, మీకు ప్రజలు అవకాశం ఇస్తే మాకంటే బెస్ట్గా పరిపాలించండి అని చెప్పారు. మీరైనా నేనైనా రాకేష్ అన్న అయినా ఇక్కడ రాజకీయం చేసే ప్రతి వ్యక్తి ఎవరి కోసము ప్రజల అభివృద్ధి ఉండాలని కదా. సో అటువైపు నువ్వు ఆలోచించకుండా ఊరికే మేడిగడ్డ ఎటువైపు తీసుకెళ్తున్నాను, ఎటువైపు ప్రయాణం తీసుకో. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది ఇమ్మీడియట్లీ రెక్టిఫై చేసి వాటర్ ఇచ్చే పని చేయాలి, రైతులను ఎండగొట్టకుండా చేసే పని చేయాలి. ఇప్పుడు రైతు బంధు ఇప్పటివరకు వాళ్ళే అంటే ప్రభుత్వం అధికారం మార్పిడి జరిగిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఒకే మాట ఏంటంటే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ప్రజలకు మేలు జరిగే విధంగా మేము తోడ్పాటును అందిస్తాం, మా బాధ్యతని మేము నిర్వర్తిస్తామని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. గతంలో కూడా నీటి హక్కులకు సంబంధించి కంటిన్యూస్ పోరాటం జరిగిన తర్వాతే ప్రభుత్వం నుంచి కదలికకు వచ్చి ఒక తీర్మానము చేయడం అదంతా జరిగింది. ఇప్పుడు కూడా చూసుకుంటే రేపు చెలో మేడిగడ్డ పిలుపునిచ్చిండ్రు. సో ఈ నేపథ్యంలో ముందు సరే ఓకే చేస్తాము, మేడిగడ్డను రిపేర్ చేస్తామంటూ గవర్నమెంట్ నుంచి మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఎట్లా చూస్తారు ఈ యాక్టివిటీ మొత్తాన్ని? ఒకటండి, ఏదైతే అంటే మీరు ఈ స్థాయిలో మించి ప్రతిఘటన రాకపోతే ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాలు పట్టవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేడిగడ్డ పనికిరాదు అని చెప్పేసి దుష్ప్రచారం చేసిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, కానీ దాన్ని అక్కడ జరిగింది మొత్తం ప్రాజెక్టు మొత్తం డ్యామేజ్ కాలేదు, ఒక పార్ట్ ఆఫ్ ది సెక్షన్ డ్యామేజ్ అయిందని చెప్పేసి మొన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా దేశంలో జరిగినటువంటి డ్యామేజ్లను కూడా చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు ఏమడుగుతున్నాం మనం, అక్కడ ఏదైతే మనం 28 lakhsకి డిజైన్ చేసిన క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టులో అక్కడ కట్ ఆఫ్ లేకపోతే క్రీప్ లెంత్ ఏదైతే ఉంటుందో, క్రీప్ లెంత్ అంటే దాని కిందికి నుంచి వెళ్ళి స్కవరింగ్ శాండ్ స్కవరింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్కవరింగ్ పోర్షన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అది క్రీప్ లెంత్ను మనం ఇంక్రీజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, క్రీప్ లెంత్ రాఫ్ట్ అనే దాన్ని ఇంక్రీజ్ చేయాలి. ఇది అప్ స్ట్రీమ్ సైడ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ రాఫ్ట్ లెంత్ను ఇంక్రీజ్ చేయాలి. ఆ రాఫ్ట్ లెంత్ను ఒక ప్రాజెక్ట్ కాదు, ఎందుకంటే డిశ్చార్జ్ పెరిగింది కాబట్టి 3 ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులో కూడా మనం రాఫ్ట్ లెంత్ను ఇంక్రీజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఏదైతే ఇంకొక ప్రాజెక్ట్ నుంచి డిశ్చార్జ్ ఎంత అవుతుంది అనేది మనం క్యాల్కులేషన్ మనం ఎవరం చేయలేం. కాబట్టి వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ తీసుకొని ఆ డిశ్చార్జ్ ఈరోజు వచ్చిన డిశ్చార్జ్కి మనం డిజైన్ చేసుకోవాలి. కాబట్టి ఆ దిశగా ముందుకు పోవాలి. ఈరోజు కేటీఆర్ గారు ఎందుకు పిలుపునిచ్చారు మళ్ళీ అక్కడికంటే, అక్కడ జరిగిన వీళ్ళు ఒక్క పిల్లర్ చూపించి మొత్తం ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందని చూపించారు. అది కాదు, మొత్తం ప్రాజెక్ట్ అంతా స్టెబుల్గా ఉంది, ప్రాజెక్ట్ అంతా బాగుంది, కాబట్టి ఈ ప్రాజెక్టు మొత్తం తీసేయాలని చెప్పేసి ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నా ఇది నెక్స్ట్ వచ్చే వరదల కొట్టుకుపోవాలనే కాన్సెప్ట్లో దీన్ని సాకుగా చూపించి మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఖరాబ్ అవుతుందని చెప్పేసి చూపించేటువంటి పరిస్థితికి తీసుకెళ్తాం. కానీ అదే ఇంకొక ప్రాబ్లం ఏమవుతుంది, దాని కింద మనకు సమ్మక్క సరక్క బ్యారేజ్ ఉంది. అంటే ఈ డిశ్చార్జ్ తోటి మనం స్టోరేజ్ని క్యాలిక్యులేట్ చేసుకొని ముందట ఇంకో ప్రాజెక్ట్ని కట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ప్రపంచం మొత్తంలో, దేశం మొత్తంలో కూడా కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా ఒక బ్యారేజ్ను ఇంత 16 TMC ఆఫ్ వాటర్ కెపాసిటీకి నిర్మాణం జరగలేదు. జరిగినప్పుడు జరగలేదు, దాని మీద ఫ్లడ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది. మనకు కడెంలో కూడా మనం చూసాం, దాన్ని డిజైన్ చేసిన దాని డిశ్చార్జ్ కెపాసిటీ వచ్చేసి 3 lakhs క్యూసెక్స్ అయితే మొన్న 6 lakhs క్యూసెక్స్ ఆఫ్ డిశ్చార్జ్ జరిగింది. ఆ జరిగినప్పుడు ఏమైంది, గేట్లు కూడా జామ్ అయినాయి. అది మరి కాంగ్రెస్ హయాంలో నిర్మాణం జరిగింది కాబట్టి అదంతా తప్పు అని చెప్పేసి మనం చెప్తామా? అక్కడ నువ్వు డిశ్చార్జ్ కరెక్ట్ క్యాలిక్యులేట్ ఏం చేయాలి, దాన్ని నష్ట నివారణ. ఎందుకంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం అయిపోయిన తర్వాత జాతి సంపద అది బీఆర్ఎస్ పార్టీతో లేకపోతే కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పార్టీతో కాదు, అది జాతి సంపద. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిన రోజు ఒక్క రోజులో నీళ్లపై నుంచి చేసి రిపోర్ట్ ఇచ్చిపోయారు వాళ్ళు. అలా రిపోర్ట్ మీద కూడా చర్చకు సిద్ధం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఒక్క రోజులో రిపోర్ట్ ఇవ్వచ్చా, మరి పోలవరం మీద ఇన్ని రోజుల నుంచి రిపోర్ట్ ఎందుకు వస్తలేదు? కాబట్టి నేనేమంటున్నానంటే మొత్తం కూడా 2 జాతీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ మీద కుట్రపూరితంగా, తెలంగాణ ప్రజల మీద కుట్రపూరితంగా ఈ ప్రవర్తన చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరగాల్సింది ఒకటి, అక్కడ ఒకటి క్రీప్ లెంత్ ఇంక్రీజ్ చేయాలి, రాఫ్ట్ అప్ స్ట్రీమ్ సైడ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ రాఫ్ట్ని ఇంక్రీజ్ చేయాలి. ఇది ఒక్క కాడ కాదు, మొత్తం అన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కింద నుండి గోదావరి మీద మనం ఒక 5 షేక్ హ్యాండ్ బ్యారేజీలు నిర్మాణం చేసుకున్నాం. 5 షేక్ హ్యాండ్ బ్యారేజీలో కూడా నిర్మాణం జరగాల్సిందే. ఎందుకంటే మీకు ఎల్లంపల్లిలో ఒకటి ప్రాజెక్టు దానికి 20 TMC కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మిగతా ఏదైతే బ్యారేజెస్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా నిర్మాణం చేసుకోవాలి. ఆ రాఫ్ట్ని ఇంక్రీజ్ చేసుకుంటే మనకు ఆ ప్రాజెక్టులన్నీ సస్టైన్ అయితే అక్కడ వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే మనం సమ్మక్క సరక్క బ్యారేజ్ కట్టినామో అక్కడ దేవాదులు ఎత్తిపోతలు ఉన్నది, కానీ పాండేజ్ లేకుండే.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాగానే ఏం చేశారు, అక్కడ పాండేజ్ అరే వరదలకే నీళ్ళు ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి అక్కడ పాండేజ్ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా మనకు కన్నపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ డ్రా చేయాలంటే ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. నిన్న మన కేటీఆర్ గారు చెప్పినట్టు ఏదైతే కాపా డ్యామ్ నిర్మాణం చేస్తే అక్కడ 5,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ ఉంది. ఆ డిశ్చార్జ్ను మనం డైవర్ట్ చేసుకుంటే కంపల్సరీ మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏంది తాగునీటి గురించి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. దుబాయ్లో వాటర్ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ ఉంటాయి, సముద్రం నుంచి నీళ్ళు తీసుకుంటారు. అంత కాస్ట్ పెట్టి నీళ్ళు తీసుకోవాలంటే అంటే దానికి ఏం చెప్పలేము. నేనేమంటే కంపల్సరీ మానవ మనుగడ కొనసాగించాలంటే దానికి కావాల్సినటువంటి సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నుండి మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు అదే విధంగా మనం తీసుకుంటేనే ఈరోజు ఆల్రెడీ కృష్ణా బేసిన్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. గోదావరి బేసిన్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ అంటే ఏదైతే నాట్లు వేసుకున్నారో అది కొంత ఏది పాలు పోసుకోనికి వచ్చింది పంట పాలు అంటే దాని పుట్టకు వచ్చింది అన్నట్టు. పుట్టకి ఇంకా రాలే, పాలు పోసుకుంటుందని ఇప్పుడే. అయితే ఆ పుట్టకు వచ్చే క్రమంలో మనం ఏంటంటే వాటర్ డ్యూటీ ఆఫ్ వాటర్ వరికి ఇంక్రీజ్ చేయకపోతే మనకేమైతే అంటే అది తాళైపోతుంది. దానిలో ఇటు గింజ తయారు కాదు, బియ్యం తయారు కాకుండా అది మొత్తం తాలు పంట అవుతుంది. కాబట్టి దాన్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలంటే ఇప్పుడు వెంటనే గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే మన తెలంగాణలో 27 లక్షల బోర్వెల్. గత ప్రభుత్వం గురించి, కాళేశ్వరం గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్న ప్రభుత్వం ఒకవైపు, మరోవైపు చూస్తుంటే ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నేతల మీద, కీలక నేతల మీద, అధ్యక్షుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అసభ్యకరమైన కమెంట్స్ చేయడము, ఒక పరిధి దాటి ప్రతిరోజు ఇదే పనిగా వెళ్తున్నది. అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ విధంగా భాష వాడి ఇట్లాంటి పదప్రయోగం చేస్తూ ఉంటే ఏమవుతుంది రేపటి నాడు? ఒకటండి, ప్రధానంగా ఆయన రోజు మాట్లాడినప్పుడల్లా మేము ఒకటే తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నాం, అదేవిధంగా ఖండిస్తున్నాం కూడా. ఏంటంటే ఏ రోజు మాట్లాడిన కేసీఆర్ గారు కేటీఆర్ గారు తండ్రి, వాళ్ళ నాయన గురించి చెప్పుకొని చరిత్ర ఉంది. మీ నాయన గురించి చెప్పుకోమరి చరిత్ర, మీ నాయన ఏముండో చెప్పుకోమరిగా. నేనేమంటానంటే ఆ భాష మనం మాట్లాడచ్చా? మాట్లాడరాదు కదా. వాళ్ళ ఉన్నటువంటి ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది ఏంది, ప్రజా సంక్షేమ గురించి, ప్రజల గురించి. మీరు చేసినటువంటి కాన్సెప్ట్ ఇది తప్పు, అది తప్పని మాట్లాడాలి. ఇళ్ళకి పోయి మీ నాయనతోటి నువ్వు అట్లా ఇట్లా అంటే మరి నీ మామ కోటలు వచ్చినావు నువ్వు ఇట్లా మాట్లాడచ్చా మనం కూడా? నేనేమంటానంటే ఏది పడితే అది మాట్లాడడం, నోటికి ఎంత వస్తుందా. ఆయనకు ఒక క్వాలిఫికేషన్ ఉంది, ఆయన చదువుకొని వచ్చింది. నీ చదివేందో ఒకసారి బయట పెట్టరా, తెలుస్తుంది మొత్తం చరిత్ర మొత్తం. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రతిరోజు ఈ భాషపరమైన నువ్వు మొగోనివా అని ఛాలెంజ్ చేసిండు. దానికి ఎలక్షన్లకు ఏం సంబంధం? ఇప్పుడు మరి నీ మొత్తం నేను కడియం సిఆర్ గారు స్పష్టంగా అడిగారు, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఒక్క ఎమ్మెల్యే కూడా కాలే, అయితే నువ్వు కాదా మొగోని? ఇక రేపు పొద్దుగాల మా కేటీఆర్ గారు మొత్తం గెలిచి చూపిస్తే మాత్రం నువ్వు ఒప్పుకొని నువ్వు ఇంకేదన్నా అనుకొని వెళ్ళిపోతావా? వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్? ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం ఏ విధంగా చేస్తాం, ప్రజలకు ఏమందిస్తాం. మీరు ఈరోజు కాదు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి భాష ఏ రోజైనా చూడండి, ప్రతిసారి కూడా వ్యక్తిగత దూషణలతోటే ఆయనకు అంటే పొద్దుబూక్త తప్పితే ఎక్కడ కూడా అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత భాష మారాలి కదా అనేది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇక అది పుట్టుకతోటి వచ్చింది పిడికలతోటి పోదు అన్నట్టు ఇక దాన్ని మనం అట్లా అని చెప్పేసి కవర్ చేసుకోలేము. కానీ ఆయన ఏ విధంగా మారుతాడు అనేది ఒక అంటే నేనేమంటున్నా అంటే అది నిరంతరం డైలీ అదే పని. ఆయన డయాస్లో మైక్ పట్టుకున్నాడంటే కేసీఆర్ గారు ఫ్యామిలీని తిట్ట నువ్వు అంటున్నావు. మరి కేటీఆర్ గారు వచ్చారండి, రాహుల్ గాంధీ ఏ కెపాసిటీ తోటి వచ్చి కూర్చున్నాడు? మరి ఆయన పోటీ చేసిన కాడ కూడా ఓడిపోయాడు కదా. నువ్వైతే కొడంగల్ మా కేటీఆర్ గారిని ఛాలెంజ్ చేసినావు, కొడంగల్ మా నరేంద్ర రెడ్డి కూడా ఒకటి నువ్వు కేటీఆర్ రావు అన్నది దానికి మరి నువ్వు అప్పుడు కాదా ఇక మొగోని కాదన్నట్ట. ఈ భాష అంటే మనకు మాట్లాడడానికి కూడా బాగాలేదు ఇక్కడ. అంటే నేనేమంటానంటే మనం చూస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజలు మన మీద నమ్మకంతో మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి విజయం సాధిస్తే మీరు దాన్ని ఈ విధమైనటువంటి భాష ద్వారా మీరు రైతు బంధు ఎందుకు ఇవ్వాలంటే 5 సార్లు మాట తప్పినావు, ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలే. మరి దాని గురించి మాట్లాడాడు ఇక్కడ. నేనేమంటానంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము పెట్టిన ఎగ్జామ్లన్నీ మేమే ఉద్యోగాలు ఇచ్చినామని ప్రకటించుకుంటాడు. కాబట్టి రోజు అబద్ధాలు ఆడాలంటే అసలు రాష్ట్రం ఏర్పడ్డదే ఆత్మ గౌరవ పునాది మీద ఏర్పడ్డది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రతిపక్షం మాట్లాడమే కాదు, ప్రజలని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చులకన చేసి మాట్లాడుతున్న పరిస్థితి. తెలంగాణ ఏర్పాటు మీదనే కక్షపూరితంగా పోరాటం చేసినాడు. ఎందుకంటే ఆ రోజు హరీష్ అన్నాడు, కేటీఆర్ గారిని రోజు తిట్టడం ఆయన లక్ష్యం. అదేవిధంగా ఏమైనా ఒక్కరోజు జై తెలంగాణ అన్నాడు, ఒక తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకులు పట్టుకొని వచ్చినాడు. ఈ రోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి. తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు రాగానే ఏంది, ఇప్పుడు మీరు ఒక అవినీతి చూపెట్టి ఒక స్కామ్ జరిగిందని ప్రతి ఒక్క రోజు ఒక దాని మీద ఎంక్వైరీ. నీకు డైరెక్ట్గా 7 లారీలు మాయమైపోయినాయి, నీ శాండ్ క్వీన్ ఏం చేసిందని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. శాండ్ ఏమైంది, ఎట్లా పోయింది అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా, ప్రతి ఒక్కటి కూడా డైలీ ఈరోజు ఇది ఔటర్ రింగ్ రోడ్ మీద ఒక ఎంక్వైరీ,
మొన్న కాళేశ్వరం, మిషన్ భగీరథ జరిగిన అభివృద్ధి పనుల మీద ఎంక్వైరీ కమిషన్ వేసారు తప్పితే వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారో చెప్పరు. అంతే. ఎందుకంటే సింపుల్ ఉదాహరణ చెప్తా. కరీంనగర్ జిల్లాలో మా కార్పొరేటర్లు కరీంనగర్ హెడ్ క్వార్టర్లో కార్పొరేటర్లను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. నిన్న 3 తీసుకుపోయి అరెస్ట్ చేసారు, కేసులు పెట్టి అరెస్ట్ చేసి జడ్జి అన్నారు ఆల్రెడీ దీని మీద కేసు ఉన్నాక మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన సీనియర్ నాయకుడు ఎడ్ల అశోక్ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బాలయ్య గారు కావచ్చు, కాశీ అంటే నేనేమంటానంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుట్రపూరితంగా ఏదైతే కేసులు పెడుతుండో వాటన్నిటి మీద వాళ్ళు ఆల్రెడీ కేసు ఉన్నప్పుడు కూడా పోలీసులు విచారణ చేసి దాని గురించి తెలుసుకోవాలి, తెలుసుకుని ముందుకెళ్ళాలి కదా. ఆల్రెడీ మన ఒక ఎక్స్ ఆర్మీ మెన్ జూపల్లి గారి కాన్ఫరెన్స్ లో ఆయన అంటే మర్డర్ చేశారు. దాన్ని కూడా కేటీఆర్ గారు వెళ్ళి రావడం జరిగింది. నేనేమంటానంటే కార్యకర్తలకు అండగా నిలవడానికి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిరోజు డైలీ కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు మనం గల్ఫ్ బాధితులు నిన్న సిరిసిల్లపై గల్ఫ్ బాధితులను పరామర్శించి రావడం జరిగింది. వాళ్ళని జైలకేంజ్ కూడా రిలీజ్ చేశారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా దాన్ని స్వాగతించారు. కానీ ఈరోజు ఏం కుట్ర జరుగుతుంది? కరీంనగర్లో కార్యకర్తల మీద కుట్ర జరుగుతాయి, సిరిసిల్లాలో చేనేత కార్మికుల మీద కుట్ర జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కూల్ యూనిఫామ్ ఉంటుందో అది ఇంతకుముందు సిరిసిల్ల మరమగ్గాలు ఎక్కడ ఉంటే అక్కడికి ఇచ్చేటోళ్ళు. అరే ఎవరికి కెపాసిటీ ఉంటే వాళ్ళకి ఇయ్యర్రి, అక్కడ కూడా పని ఇవ్వకుండా కుట్ర చేస్తారు. ఇప్పుడు బతుకమ్మ చీరలు కూడా ఇంకా ఆర్డర్ పోలేదు, వాళ్ళకి ఆ బిల్లులు సబ్మిట్ కాలేదు. కాబట్టి ఎక్కడికక్కడ తెలంగాణ సమాజం మీద కుట్ర చేసేటువంటి ఒక వ్యక్తి ఈరోజు మనం ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. కాబట్టి నిరంతరం తెలంగాణ మీద కుట్ర. ఎందుకంటున్నామంటే ల్యాండ్ రాజా శాండ్ రాణి అన్నట్టు ఈరోజు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆయన ఓన్లీ రియల్ ఎస్టేట్ చేయడానికి పనికొస్తాడు తప్పితే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడానికో ప్రజా సంక్షేమాన్ని పాటించడానికో పనికిరాడని సుస్పష్టంగా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు ఒకటే అంటున్నా, భాష మార్చుకుంటారా మార్చుకోరా లేకపోతే మేము ఆ భాషలకు రావాలని మేము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది బీఆర్ఎస్ పార్టీగా. కానీ డైలీ కేటీఆర్ గారిని దూషించడం ద్వారానే మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పథం చూపించుకుంటానే తప్పకుండా మేము కూడా అదే విధమైనటువంటి ధోరణికి రావడం జరుగుతుంది. ఎన్నిసార్లు నువ్వు అన్నా కేసీఆర్ గారికే అంటే కేటీఆర్ గారి తండ్రి కేసీఆరే, ఆయనకు చరిత్ర ఉన్నది కేసీఆర్కు. ఆ చరిత్రతోటే కేటీఆర్ గారు కూడా ఆయన కూడా స్వయంగా రాజీనామా చేసి గెలిచిండు. ఆయన ముత్త గెలవలే. కేటీఆర్ గారు కూడా తన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఇండిపెండెంట్గా గెలిచినటువంటి అంటే ఆయనంతటా ఆయన ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రోజు తిడతామంటే తిట్టుర్రు, మేము దాన్ని కూడా అట్లనే ఎదుర్కొంటాం. రైట్ శ్రీనివాస్ గారు, అంటే గత ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అన్నప్పుడు మీరు విచారణ చేసుకోండి, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము. నిజంగా అక్కడ సమస్య ఉంటే సమస్య గురించి మాట్లాడాలి, ఒక నిపుణుల నుంచి పర్యవేక్షణ ఒక రిపోర్ట్ అది తీసుకొని ఏం చేయాలి, నిజంగా తప్పు జరిగి ఉంటే దాన్ని ఎట్లా కరెక్షన్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేసుకొని ముందుకు పోవాలి అనే దానికి సంబంధించి చర్చ జరగాలి తప్ప ఏం చేస్తాము ఎట్లా ఇంకా మరింత ముందుకెళ్తాము, ప్రజలు ఏ మార్పుని ఆశించిందో దానికి రీచ్ అవుతామా లేదా ఎట్లా రీచ్ అవ్వాలనే దానికి సంబంధించిన చర్చ ఎక్కడ కూడా జరగకుండా కేవలం రాజకీయ కక్ష కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమయ్యి దుర్భాషలాడి ఒక స్థాయి దాటి హద్దు మీరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది దేనికి సంకేతంగా చూడాలి? అంటే ఒకటేంటంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఏమో కంప్లీట్గా రాజకీయాలలో తిరిగి వచ్చిండు. ఇక్కడ గత పరిపాలించిన కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళకు ఒక ఉద్యమ నేపథ్యం ఉంది. అంటే నువ్వు బై డిఫాల్ట్ ఏమవుతుంది అంటే ఏ నేపథ్యం నుంచి వచ్చిన అది కూడా ఉంటుంది. అయినా వచ్చినా కూడా గతంలో రాజకీయ నాయకులు కూడా చాలామంది రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ భాషను, వాళ్ళ యాటిట్యూడ్ను, వాళ్ళ లాంగ్వేజ్ని, వే ఆఫ్ స్టైల్ని మార్చుకుంటారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కూడా చాలా బ్యాక్గ్రౌండ్తో వచ్చిండు. కానీ ఆయన వచ్చిన తర్వాత తన శత్రువు కూడా యాక్సెప్ట్ చేసేటట్టు మాట్లాడిండు. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి. సో ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి ఇంకా ఆ కల్చర్ మారట్లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు నేను ఓటేయలేదు, మీరు ఓటేసిండ్రు, రాకేష్ అన్న ఓటేయలేదు, మనందరికీ ముఖ్యమంత్రి, అవునన్నా కాదన్నా మనందరికీ ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి అన్నప్పుడు అందరినీ బిడ్డల్లాగా చూసుకొని ఆ భాషను పెంపొందించుకొని మంచిగా మాట్లాడాలి. కానీ ఆయన వచ్చిన నేపథ్యం వల్ల ఏంటంటే రాగానే ఆయన వచ్చే ముందు కూడా అట్లే మాట్లాడు, గుంపు మేస్త్రి పని ఏముంది అని ఒక ప్రధానమైన ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం కావచ్చు, లేదా రాగానే లంక బిందెలు అనడం కావచ్చు. సో ఇదంతా ఏం కల్చర్ అవుతుందంటే నేను ఇట్లా మాట్లాడితేనే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అని ఉంటున్నారు. కానీ అయితే ఇది కేసీఆర్ను ఫాలో అవ్వాలి అనే ఫీలింగ్లో ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ భాషను, ఔన్నత్యాన్ని సమాజానికి చూపిండి. అప్పటి వరకు మనం మాట్లాడాలంటే మన భాషను మాట్లాడంటే ఒక గిల్టీ ఫీల్ అయినాం. అన్న ఏడికొస్తావే రాదే చూసుకుందాం అట్లా మాట్లాడే లైన్ ఉండే. దీన్ని వీళ్ళు అది ఇంకా మేము అడ్వాన్స్ కావాలని అది రాదు. ఇట్లాంటి భాష వాడడం ఇట్లాంటిది లేదు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇట్లా మాట్లాడినప్పుడు ఇది మొత్తం తెలంగాణ గురించి ఇమేజ్ ఎట్లా పోతుంది, ఏం మాట్లాడుకుంటారు అనే చర్చ కూడా నడుస్తుంది. అంటే కేసీఆర్ గారు మాట్లాడితేనే ఆ భాషను ఎంజాయ్ చేసిండ్రు తెలంగాణ ప్రజలు
కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు Yes, అరే తెలంగాణ భాష ఎంత అద్భుతంగా మాట్లాడతారని చేసి వీళ్ళు కూడా అట్లనే మాట్లాడాలని పోయి రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. Right. సో దట్ ఇస్ నాట్ రైట్ వే. ఇప్పుడు మంగతనం ఉన్నాడా ఏం అంటే నువ్వు ఎటువైపు అంటే ఎంత మహిళలను ఎంత అవమానించినట్టు, ఎటువైపు నువ్వు ఏ సమాజం వైపు తీసుకెళ్తున్నావు, నీ ప్రతి యాటిట్యూడ్, ప్రతి Right. మూమెంట్, ప్రతి పదం ఈజ్ రికార్డెడ్. Right. రికార్డెడ్, ప్రజలు నిన్ను ఫాలో అవుతారు. రైట్ ఏదైనా కూడా రాజకీయ స్వేచ్ఛ గారు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, నిన్న బండి సంజయ్ గారు కూడా పొన్నం ప్రభాకర్ గారి మదర్ మీద ఒక కామెంట్ చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అది మహిళల్ని దూషించడం ద్వారా, ఇంట్లోని తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకురావడం ద్వారా వాళ్ళు ఏదో విధంగా లబ్ధి పొందుతామని చేసుకుంటారు తప్పితే సమాజానికి మంచి చేద్దామని మాత్రం పోవట్లేదు. ఏదేమైనా కూడా ఫైనల్ గా వెంకరెడ్డి ఈయనేమో వ్యక్తిగతంగా తిడితే ఆయన మొత్తం రైతులనే చెప్పి పట్టి కొడతానని. ఏదేమైనా రాజకీయ కక్షలకి ప్రజలు నష్టపోకూడదు. ప్రాజెక్ట్ అనేది ప్రజల ఆస్తి, ప్రజల సంపద. అల్టిమేట్ గా ఈ ఆస్తి నాశనం కాకూడదు. హామీల అమలు కోసం, అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వం ఆలోచించి దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.